Hello everyone, welcome to Kirti Kitchen. సింపుల్ బగారా రైస్ అండ్ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా అల్లం, తెల్లవాయలు మిక్సీ పట్టండి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఫైన్ పేస్ట్ చేయండి. ఈ మసాలానే మనకి బగారా రైస్ ఇంకా ఎగ్ కర్రీలోకి సరిపోతుంది. ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టండి. అప్పుడే ఎగ్స్లోకి మసాలా అనేది బాగా వెళ్తుంది. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్, ఎగ్స్ వేసి సాల్ట్, కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అలాగే కస్తూరి మేతి వేసి స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ కుక్ చేయాలి. ఇప్పుడు ఎగ్స్ని పక్కకు తీసేసుకొని అదే కడాయిలో టమోటా, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, జీడిపప్పు, పుదీనా వేసి బాగా కుక్ అవ్వనివ్వండి. స్లో ఫ్లేమ్లో పెట్టి అన్ని వెజిటేబుల్స్ అనేది మంచి సాఫ్ట్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బగారా రైస్ కోసం ఒక కడాయిలోకి ఆయిల్, బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. కొద్దిగా టమోటా, పుదీనా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడించుకున్నది ఉంది కదా, అది కూడా యాడ్ చేసి మసాలా బాగా వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పెరుగు వేయండి. పెరుగు వేసేటప్పుడు స్టవ్ ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే ఉండాలి. పెరుగు కూడా బాగా వేగాక కొద్దిగా బిర్యానీ మసాలా అలాగే రాళ్ళుప్పు వేసి నానబెట్టిన బియ్యం కూడా వేసి మెల్లిగా కలుపుతూ కొద్దిసేపు కుక్ అవ్వనివ్వండి. తర్వాత వీటన్నిటిని మొత్తం రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేయండి. 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. కావాలంటే కొద్దిగా తగ్గించుకుంటే పొడి పొడిలాడుతూ సూపర్గా వస్తుంది. ఇప్పుడు కర్రీ కోసం మనం ఇందాక కుక్ చేసినది కూడా కూల్ అయిపోయింది. సో బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేయండి. ఈ కడాయి నేను కొత్తగా తీసుకున్నానండి. అస్సలు అంటదు. 3 లేయర్స్తో రావడంతో చాలా మంచి క్వాలిటీతో ఉంది. ఒకసారి ట్రై చేయండి, లింక్ బయోలో ఉంది. ఇప్పుడు ఆయిల్లోకి షాజీరా వేసి మనం ఇందాక ఆడించుకున్న పేస్ట్ అంతా వేసి బాగా ఆయిల్ తేలాక మనం ఇందాక ఆడించుకున్న మసాలా కూడా కొద్దిగా వేసి కొద్దిసేపు ఉన్నాక చెక్క, లవంగం పొడి కొద్దిగా వేయండి. అలాగే ఉప్పు వేసి ఇవన్నీ బాగా మసాలాస్ వేగాక సరిపడా ఉప్పు అలాగే పెరుగు వేసి బాగా ఆయిల్ తేలనివ్వండి. పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ మాత్రం ఖచ్చితంగా తక్కువలోనే ఉండాలి, లేదంటే పెరుగు మొత్తం గడ్డలుగా ఉండిపోతుంది. ఇందులోకే కాదండి, ఎప్పుడైనా మనం పెరుగు వేసేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేయాలి. ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా అలాగే కొద్దిగా ఉప్పు వేసి బాగా కుక్ అవ్వనివ్వండి. ఆయిల్ అనేది బాగా తేలాలి, అప్పుడే మసాలా అనేది మనకి పచ్చివాసన అస్సలు రాదు. ఇప్పుడు వాటర్ వేసి 5 మినిట్స్ తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసేయండి. మంచి థిక్ గ్రేవీ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి. కొద్దిగా షుగర్ యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేయడం వల్ల పులుపు, ఉప్పు అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయండి. ఇందులోకే కాదు, మన పన్నీర్ బటర్ మసాలా కావచ్చు, చికెన్ కర్రీస్లో కావచ్చు, వెజ్ కర్రీస్లో కావచ్చు యాడ్ చేస్తే అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు మన బగారా రైస్ చూడండి ఎంతో పొడి పొడిలాడుతూ సూపర్గా మంచి అరోమా వస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్లీ ఇది తెలంగాణ స్టైల్ బగారా రైస్ కాదండి, రాయలసీమ టైప్లో ఉంటుంది. యాక్చువల్గా మేము అక్కడ తిరువాత అన్నం అంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్లో కానీ ఎందులోకైనా ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.